హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ బాజీ కర్రీ అండి. ఇది వంకాయ పచ్చడి అని కూడా అంటారు. దీనికి 2-3 రకాల పేర్లు ఉన్నాయి. ముందుగా నీళ్ళు తీసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసి వంకాయ ముక్కలను కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు గిన్నె పెట్టేసుకున్నాం కదా, కడిగి పెట్టుకున్నాం, కట్ చేసి ఉంచుకున్న ఈ వంకాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఇక్కడ 1-2 టమాటాలు కట్ చేసి ఉంచుకున్నాను, ఇవి కూడా వేసేసుకోవాలి. అలాగే మనం కారం ఎంత తింటామో చూసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలండి. ఒక 1/2 లీటర్ వరకు అయితే వాటర్ వేసుకోవాలి. మనం వాటర్ గ్లాస్తో నీళ్ళు తాగుతాం కదా, దీంతో ఇలా వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు అండి, 1 టీ స్పూన్ వరకు ఇక్కడ దొడ్డుప్పు వేస్తున్నాను. అలాగే ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి, 1/2 స్పూన్ వరకు. ఇదంతా వేసి కలిపేసుకొని ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలండి. మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలండి. నేనైతే కొంచెం ఇక్కడ చిన్నగా కొంచెం వేస్తున్నాను, కడిగేసి వేసుకోవాలి. ముందే వేసామనుకోండి వంకాయలు ఉడకవు, కాబట్టి ఇది కొంచెం ఉడుకుతుంది అనగా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూద్దామండి, మనకు మెత్తగా ఉడికిపోయాయి. మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా గుజ్జు గుజ్జు అవ్వాలండి. చూడండి, ఇలా మెదుపేసుకోవాలి. ఇలా మెతుక్కున్న తర్వాత మనం ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాము. 1-2 టేబుల్ స్పూన్ల వరకు పడుతుంది. మనకు ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఆయిల్ వేడైంది కదా, ఇందులో 1 టీ స్పూన్ వరకు శనగపప్పు, ఇది కొంచెం వేగాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 స్పూన్ వరకు జీలకర్ర, ఆవాలు మనకు కొంచెం చిటపటమన్నది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, 2 ఎండుమిర్చి, అలాగే పసుపు, 1/2 స్పూన్ వరకు పసుపు. ఇవన్నీ కొంచెం వేగాలి. కొంచెం ఉల్లిపాయలు వేగే వరకు ఉంచుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇది వేగిందండి, దీన్ని తీసేసుకున్నాము. ఇప్పుడు మెదుపుకున్న వంకాయలు ఇది కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒకసారి ఇదంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇది 1-2 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఇందులో ఏమైనా మీరు టేస్ట్ చూసుకోండి, ఉప్పు పడితే వేసుకొని ఉడికించుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 2 నిమిషాలు మనము ఉడికించుకున్నాము. ఇప్పుడు మనకు 2-3 నిమిషాలు ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాము. అంతే అండి, మన వంకాయ బాజీ కర్రీ రెడీ అయిపోయింది.
ఇంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది మన వంకాయ బాజీ కర్రీ, అలాగే వంకాయ పచ్చడి కూడా అనవచ్చు. ఇది అన్నంలోకి బాగుంటుంది, అలాగే చపాతీలోకి పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.